అష్టైశ్వర్య ఆయురారోగ్య మనస్సంకల్ప సిద్ధిరస్తు. పూర్వకాలమున అగ్రహారం అనే గ్రామంలో చాకలి దంపతులు ఉండేవారు. వారికి 7 కుమారులు, అందరూ మగ సంతానమే, ఆడ సంతానం ఎవరు లేరు. ఈ 7 కుమారులు కూడా వివాహ వయసుకు చేరుకున్నారు. ఆ చాకలి దంపతులు ఇద్దరు కూడా ఏమండి పిల్లలందరూ కూడా వివాహ వయసుకు చేరుకున్నారు కదా, వారందరికీ వివాహాలు జరిపిందారని చెప్పేసి సంకల్పించుకున్నారు. 7 కుమారులకి కూడా వివాహం జరిపించారు. 7 కోళ్ళు అత్తవారింటి అడుగుపెట్టారు. అయితే మొదటకుంటా ఉన్న 6 కోళ్ళు కూడా ఐశ్వర్యాలతో ఇది లేదు అనకుండా కట్నకానికి అధికంగా తెచ్చుకొని అత్తవారింటి అడుగుపెట్టారు. ఈ 7వ కోళ్ళ పేరు పూలమ్మ. ఈవిడ మహాభక్తురాలు, మహా ఇల్లాలు కూడా. ఈవిడ కటిక పేద కుటుంబం నుంచి కట్టుకున్న వస్త్రంతో పోవటం మాత్రమే అత్తవారింటి అడుగుపెట్టింది. ఇంత ఈ 6 కోళ్ళు అత్తగారు ఒకటైపోయారు. ఒకటైపోయి ఈ 7 కోళ్ళైన పూలమ్మని సకల వైద్యాలు అనుభవించేలా చేసేవారు. కష్టాలు పెట్టేవారు. అన్నపానాదులు నేల మీద వడ్డించేవారు. అంత మహా కష్టం పెట్టేవారు ఆ ఇళ్ళలో. ఇంత కార్తీక మాసం రానే వచ్చింది. ఈ 6 కోళ్ళలో అత్తగారికి దురుద్దేశం కలిగింది. ఈ అత్తగారికి ఒక దురుద్దేశం ఏంటంటే, ఈ 6 కోళ్ళ చేతే ఈ కార్తీక మాస పర్వదినాల్లో నదీ స్నానం ఆచరించి శివాలయానికి తీసుకెళ్ళి దీపారాధన చేసి శివుని దర్శిపిస్తే ఇంకా మా 6 కోళ్ళకి అష్టైశ్వర్యాలు ఇంకా అధికంగా కలుగుతాయి కదా. దుర్బుద్ధితో ఈ 6 కోళ్ళు మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క నదీ స్నానం చేసి దీపారాధన ఇంటి నుంచి వస్తూ ఈ 6 కోళ్ళ అత్తగారు కూడా ఈ పూలమ్మని అబద్ధ నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఇంటి చాకరీ అంతా చేసి పెట్టు, మేము రాబోతులోకి ఇల్లు అర్థంలా మెరుస్తూ ఉండాలి అని చెప్పేసి ఆజ్ఞాపించేసి వీరు మాత్రమే బయటకు వచ్చేసేవారు. వీళ్ళు బయటకు వెళ్ళినట్టే ఈ పూలమ్మ నీటి పర్యంతం నిలిపించారు. పరమేశ్వర, ఏంటి నాకు ఈ దుస్థితి స్వామి, నేను కటిక పేద కుటుంబం నుంచి కట్టుకున్న వస్త్రంతో పాటు ఇన్ని కష్టాలు పెడుతున్నాను, నీకు తెలియదు స్వామి. నేను కూడా కట్టకాలకు అధికంగా తెచ్చుకుంటే మా అత్తగారు నన్ను కూడా ఇలా నదీ స్నానాలు చేయించి మీ దేవాలయం తీసుకుంటే మీరు దర్శించుకుంటున్నారు, నా సౌభాగ్యం ఎలా ఉంటుందండి, నేను ఏం చేయను స్వామి అని చెప్పేసి అన్ని పర్యంతం ఏడిచి తనలో తానే మళ్ళీ తమాయించుకొని ఆ ఇంటి ప్రాంగంలో ఉన్న బావిలో నీళ్ళనే నదీ స్నానం కింద ఆచరించి ఆ బావి యొక్క వర మీద ఒడ్డు మీద ఈ యొక్క దీపారాధన చేసుకొని అలా మీరు వచ్చి ఎక్కడైతే చూస్తారో ఇది చేసుకున్న పూజ అని చెప్పేసి ఒక బాగా మోటం వేసి దీపారాధన మళ్ళీ చేస్తున్నాను. కన్నీటి పర్యంతం ధ్యానిస్తుంటే ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడే నేరుగా కైలాసం నుంచి భూలోకానికి వచ్చేసి అమ్మ పూలమ్మ మహాభక్తురాలు, వెళ్ళాలి, నీకు ఇన్ని కష్టాలు ఇక్కడ అనుభవించవేటమ్మా, వచ్చే మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి పుష్పమానం మీద స్వయంగా స్వామివారి ఇవి ఎక్కించుకొని కైలాసానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ 6 కోళ్ళ అత్తగారి ఇంటికి వచ్చి చూస్తుంటే తల్లి మెరుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆకాశ మార్గంలో. వీళ్ళు ఆశ్చర్యపోయి ఆ చూస్తూ ఉండి ఈ అజ్ఞానరాలుగా ఇంత మోక్షప్రాప్తి కలిగింది, ఈ దౌర్భాగ్యాలుగా ఇంత పుణ్యం దక్కింది ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు. ఇంత ఆకాశ మార్గంలో అశరీరవాణి పలికింది, ఓయి మూర్ఖురాళ్ళారా, అజ్ఞానులారా, మీరు ధనమదంతో అహంకారంతో స్వామివారిని పూజించారు. అటువంటి పూజ స్వామివారి స్వీకరించరు. ఏమా ఎవరైతే భక్తితో ఇంత ఫలమైన ఉదకమైన తోయమైన భక్తితో ఎవరైతే స్వామివారికి సమర్పిస్తారో వారికి మాత్రమే స్వామివారి ప్రసన్నులయ్యి వారి సకల దరిద్రాలు తొలగించి అష్టైశ్వర్యాలు ఇచ్చి చివరికి ముక్తికి మోక్షానికి తీసుకెళ్తారు. అలా మీ పూలమ్మ చేసింది కాబట్టి ఆవిడకి భాగ్యం దక్కింది. కాబట్టి పూలమ్మను మీరు ప్రార్థించండి, ఆవిడ స్వామివారికి చెప్తారు, స్వామివారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెప్పేసి అసీరేరు అని చెప్తే లెంపలు వేసుకొని ఈ 6 కోళ్ళ అత్తగారు, అమ్మ మా తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి, మిమ్మల్ని అంత కష్టాలు పెట్టాం తల్లి, మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో ఎన్ని కష్టాలు పెట్టాం, మమ్మల్ని క్షమించండి, మా కనువిప్పది కలిగింది, మా అహంకారం తొలగిపోయింది, మేము కూడా మీకులాగే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటాం తల్లి, మా వినవి స్వామివారికి చెప్పండి అని చెప్పారు. ఈవిడ చెప్పింది పూలమ్మ, స్వామి ఎంత కాదనుకున్నా వారు నాకు తోటుకోవడంలో, ఎంత కాదనుకున్నా ఆవిడ నా అత్తగారు నాకు తల్లితో సమానం, వారి అహంకారంతో దుర్బుద్ధితో ఏదో తప్పుడు పని చేశారు, వారిని క్షమించండి, వారి పూజ కూడా మీరు స్వీకరించండి, వారి దరిద్రాన్ని కూడా తొలగించి వారికి కూడా మోక్షప్రాప్తి సౌఖ్యప్రాప్తి కలిగించే భాగ్యాన్ని కలిగించండి స్వామి అని చెప్పి ధ్యానిస్తే పరమేశ్వరుడు అన్నాడు, పూలమ్మ నీ వంటి మహాభక్తురాలు చెప్తే నేను ఎందుకు ఆలకించనమ్మా, వాళ్ళని కూడా ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో చేసుకోమని, నేను ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాకు ఇంత ఉదకమైన ఫలమైన పుష్పమైన వాళ్ళ పూజ మాత్రమే స్వీకరించి ఒక అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయురారోగ్యాలతో తొలగి కైలాసాన్ని మోక్షాన్ని కల్పిస్తాను తల్లి అని చెప్పి వీళ్ళు కనువిప్పు కలిగి వీరు కూడా అదే విధంగా ఆచరించి
ఇహలోకంలో అన్నంతసేపు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు అనుభవించి తుదకి మోక్షాన్ని, కైవల్యాన్ని, కైలాసానికి చేరుకున్నారు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తి ప్రధానం. అహంకారంతో నా ధనం ఉంది, ధాన్యం ఉంది, అష్టైశ్వర్యాలు కలిగి బంగారు విగ్రహాన్ని తెస్తాను, బంగారు పూలమాలలు వేసేస్తాను, బంగారు అక్షతలతో స్వామివారిని పూజిస్తాను, నా ఇంట కట్టి పెట్టేసుకుంటానంటే చెల్లదు. భక్తితో మీ కలిగిన కాడికి ఎంత పుష్పమైన, ఉదకమైన, తోడమైన ఎవరైతే భక్తితో కన్నీటి పర్యంతో స్వామివారిని ధ్యానిస్తారో ఆ యొక్క పూజలు మాత్రమే పరమేశ్వరుడు స్వీకరించి వారికి ఐశ్వర్యాలు కలిగించి సకల విగ్రహాలు తొలగించి అనతి కాలంలో ఆ మోక్షప్రాప్తి, శివైక ప్రాప్తి కలిగిస్తాడని శాస్త్రం చెప్తుంది. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి, ఆలకించిన భక్తజనం అందరికీ కూడా సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలిగి, ఆయురారోగ్యాలు కలిగి శుభోజయంగా వర్తిల్తారని శాస్త్రం చెప్తుంది. అమ్మ శుభం భావతి.